ఈ మధ్య తరచూ వినబడే ఒక మాట ఏంటంటే, ఇప్పటికే క్యాల్కులేటరు, కంప్యూటరు, సెల్ ఫోన్ వచ్చి మనిషిని లెక్కించడం, గుర్తుపెట్టుకోవడం మరిపించాయి. ఇక ఏఐ వస్తే మనిషి వాడికి ఒక మెదడుందనే విషయమే మర్చిపోవచ్చని. మరి ఈ పాపం టెక్నాలజీదా, అది కనిపెట్టిన వాళ్ళదా? ఒక్కసారి చూద్దాం. రాతి యుగము నుండి దినదిన జీవన పోరాటంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతికి మనిషి రాతి పనిముట్లు తయారీ నుండి 18వ శతాబ్దంలో వచ్చిన అచ్చు యంత్రం, ఆవిరి యంత్రం, క్యాల్కులేటరు, ఈనాటి కంప్యూటరు, సెల్ ఫోన్తో పాటు ఈ మధ్య వచ్చిన ఏఐ మనిషి జీవితాన్ని ఆనందంగా అనుభవించాలనే ఉద్దేశంతోటే కనుక్కున్నవే. కానీ ఏ సాంకేతికత అయినా వాడేవాన్ని బట్టి తప్పుగా వాడడము లేక అతిగా వాడడము అవకాశం ఉంది. ఒక తెలివైన వ్యక్తి కూరగాయలు కోయడానికి కత్తి కనిపెడితే మరొకడు మనుషుల పీక కోస్తే అప్పుడు ఆ తప్పు కత్తికో లేక కనిపెట్టిన వాడికో అంటగడితే ఎలా? క్యాల్కులేటర్ పెద్ద పెద్ద లెక్కలు చేయడానికి, కానీ 2+2ను కూడా లెక్కించే సోమరులుంటే, అలాగే దూర ప్రయాణాల కోసం మోటారు వాహనాలు కనిపెడితే పక్కింటికి వెళ్ళడానికి వాడితే తప్పు ఎవరిది? ఏ సాంకేతిక పరికరాల అయినా అంతే. ఇప్పుడు వస్తున్న ఏఐ ప్రయోజనాలు కూడా చెప్పేది ఏంటంటే, సాంకేతికత మనిషిని శారీరకంగా, మానసికంగా కష్టతరమైన పనులకే వాడాలి అంటే ఎవరు వింటారు? కానీ సాంకేతికత వల్ల మనిషి తన ఆలోచన, శారీరక శక్తి కోల్పోతున్నాడు అనుకుంటే, విద్యార్థి దశ నుంచే జ్ఞాపక శక్తి మరియు తర్కబద్ధంగా ఆలోచించే ఆటలు, శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆవశ్యకం చేయాలి. ఇలా కొంతవరకు మనిషి తన సహజత్వాన్ని కాపాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం.